మామ కల్కి మూవీ చూసిన అందరికీ మహాభారతం గురించి తెలియక క్లైమాక్స్ చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. అసలు ఇంతకీ క్లైమాక్స్ షాట్ ఏంటి, ఇంతకీ ఏం జరిగింది, ఇంతకీ అక్కడ రివీల్ చేసిన ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్లైమాక్స్ పార్ట్ 2లో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడి దాకా ప్రభాస్ గారిని భైరవలాగా చూపించి ఒక్కసారిగా క్లైమాక్స్లో కర్ణ అని చూపించారు. అసలు కర్ణ ఎవరు, అసలు కర్ణుడు ఎవరు, అసలు ఏం జరిగింది, అసలు కర్ణుడు మహాభారతంలో పాత్ర ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. మహాభారతంలో చాలామంది యోధులు ఉన్నారు, కానీ మనుషులకు గుర్తుండిపోయేది కర్ణుడు ఒక్కడే. ఈ మాట నేను చెప్పలేదు, సాక్షాత్తు కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు. అసలు ఇంతకీ కృష్ణుడు అర్జునుడు ఎవరు అది అడగవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. 3 క్యారెక్టర్లు, 1 అశ్వత్థామ, 2 కర్ణుడు, 3 అర్జునుడు. వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకోండి. కర్ణుడు అర్జునుడు వచ్చేసి అన్నదమ్ముళ్ళు. దానవీర సూరకర్ణ అంటే బలంలో కూడా చాలా బలవంతుడని అర్థం. అర్జునుడు వచ్చేసి బుద్ధి బలం ఎక్కువ. మహాభారతం యుద్ధంలో కర్ణుడు వచ్చేసి అధర్మం వైపు, అర్జునుడు వచ్చేసి ధర్మం వైపు నించున్నారు. కర్ణుడు అధర్మం వైపు నించున్న హీరో ఎలా అయ్యాడు? అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోతాడు. ఇదంతా కృష్ణుడు ఆడిన నాటకం వల్లే ఇది జరిగింది. ఇక పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని కల్కి మూవీలో లాస్ట్లో చూపించారు. ఇక కర్ణ క్యారెక్టర్ ఎంత దానం చేసినా ఇక దానం చేస్తూనే ఉంటాడు. తను ఎంత మంచివాడైనా ఏది చేసినా తన అంతర్లోకంలో తనంత దానం చేయకపోయినా ఆ విధంగా ఆయుధాలు లేని టైంలో అర్జునుడు కర్ణుడిని చంపేస్తాడు. అయితే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే కల్కి మూవీలో కర్ణుడు చనిపోతాడు అని అర్థమవుతుంది. పార్ట్ 2లో చూపించే ఛాన్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.